ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన బహు పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, మరి మిమ్ములను బట్టి మేము దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవుడు ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించడం జరిగింది. ఆ యొక్క వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. దేవుని యొక్క మాట మనకు బలాన్ని ఇస్తుంది. దేవుని యొక్క మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క మాట మనల్ని బ్రతికిస్తుంది కదండి. మరి ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలను తెరుద్దాం. 94వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా విడువడు, ఎన్నడూ కూడా ఆయన ఎడబాయడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి కష్టతరమైనటువంటి స్థితుల్లోనైనా దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాడండి. మరి అంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, అంతగా మన పైన కృప చూపుతున్న దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని, మన ప్రార్థనకు సరిగా సమాధానం ఇవ్వట్లేదని మనం కొన్నిసార్లు కుమిలిపోతుంటాం, కొన్నిసార్లు దిగులు చెందుతాం, నిరుత్సాహపడిపోతాం. కానీ మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, తన యొక్క ప్రజలైన వారిని, తన యొక్క బిడ్డలైన వారిని ఆయన ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టడండి. భక్తుల జీవితాల్లో వారి యొక్క సాక్ష్యాలను బట్టి మనము గమనించవచ్చు. దేవుడు ఎన్ని కష్టతరమైన పరిస్థితుల్లో నుండి వారిని దాటించుకుంటూ, మరి తన యొక్క స్వాస్థ్యమైన వారిని విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ వచ్చిన విధానాన్ని మనం చూస్తాం. మరి ఆ సింహాల బోనులో దానియేలుని వేసినప్పటికి గాని, తన యొక్క కుమారుడు అబ్షాలోము ఎదుట నుండి దావీదు పారిపోయినప్పుడు గాని, తాను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టలేదండి. యోసేపును దేవుడు విడిచిపెట్టలేదండి. తన అన్నదమ్ములే తన పైన కోపంతో తనని గుంటలో పడవేసినప్పటికీ, చెరసాలలో తాను ఖైదీగా ఉండినప్పటికీ, చెయ్యని నేరానికి తప్పు తాను అనుభవిస్తున్నప్పటికీ దేవుడు తనని విడిచిపెట్టాడంటే ఎప్పుడు కూడా తనని విడిచిపెట్టలేదు. యోసేపు జీవితంలో యోసేపుకు తోడైన దేవుడు, దానియేలు సింహపు బోనులో ఉన్నప్పటికీ దానియేలుని కాపాడినటువంటి దేవుడు, దావీదు శత్రువుల చేత మరి వారి ఎదుటి నుండి పారిపోయినప్పుడు ఒంటరిగా ఉండి తానున్న పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టాడండి. ఆయన వాగ్దానం చేసిన రీతిగానే తన భక్తుల విషయంలో ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడు. నిన్ను ఎడబాయను, నిన్ను ఎంత మాత్రమును విడువనని వాగ్దానం చేశాడు కదా. నిన్ను ఎన్నడూ నువ్వు విడువను, నిన్ను ఎంత మాత్రమును ఎడబాయనన్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నాకున్న పరిస్థితిని బట్టి దేవుడు కూడా నాకు సహాయం చేయట్లేదు, దేవుడు కూడా నన్ను చూసి ఆయన పారిపోయాడేమో, దేవుడు కూడా నాకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నాడని నువ్వు దిగులు చెందుతుంటే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను తన యొక్క పోలిక చొప్పున, తన యొక్క స్వరూపంలో నిన్ను నిర్మించుకుంది. నిన్ను కష్టాల్లో విడిచిపెట్టడానికా, నిన్ను శ్రమల్లో విడిచిపెట్టడానికా దేవుడు నిన్ను ఎన్నుకుంది, నిన్ను ఏర్పాటు చేసుకుంది. ఆయన రక్తము నీకై కార్చింది, నీ కోసం శ్రమలు అనుభవించింది, నిన్ను విడిచిపెట్టడానికి కాదు అని దేవాతి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ధనం ఉన్నప్పుడు అందరు నీతో ఉన్నారు. నీ దగ్గర ఈ రోజు ధనం లేదు, నువ్వు ఒంటరి అయిపోయావు, ఏ ఆదరణ లేదు, ఏ దిక్కు లేదు, ఎటువంటి ఎటువంటి ఆశ్రయం నీకు లేదు అని అందరు నిన్ను విడిచిపెట్టారేమో. కానీ నిన్ను సృజించినటువంటి దేవుడు, నిన్ను తన పోలిక చొప్పున సృష్టించినటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టడని ఈ రోజు నీతో వాగ్దానము చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. చూడు, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నీవు నా సొత్తు. ఆయన సొత్తుగా ఉన్న నిన్ను దేవుడు విడిచిపెట్టాడని ఎలా అనుకుంటున్నావు? నీకున్న అప్పుల సమస్య నిన్నేం చేయలేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు సజీవంగా జీవిస్తున్నావంటే, సజీవంగా ఉండి ఈరోజు ఈ భూమి మీద బ్రతుకుతున్నావంటే దేవుని యొక్క తోడు, ఆయన యొక్క సన్నిధి నీకున్నదని నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు గ్రహించాలి. చెయ్యని నేరానికి నిన్ను అవమానపరుస్తున్నా ఒక్కటి గుర్తుంచుకో, నిన్ను సృజించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను విడిచిపెట్టనంటున్నాడు, నిన్ను ఎడబాయనంటున్నాడు.
నిన్ను అనుదినము కాపాడుతానంటున్నాడు. ఆయన వైపు చూడు, నిన్ను నిందించే మనుషుల వైపు కాదు, నీకున్న శ్రమల వైపు కాదు నువ్వు చూసేది, దేవుని వైపు చూడు. ఆయన తప్పకుండా నీకు విడుదలనిస్తాడు. నువ్వు ఆయన బిడ్డవి, ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. ఆయన రక్తములో నిన్ను కడిగి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను పవిత్రపరిచి ఆయన రాజ్యానికి నిన్ను వారసుడిగా చేసుకుంది. ఈ కష్టాలను చూసి నువ్వు చనిపోవడానికా? ఈ కష్టాలను చూసి నువ్వు దిగులు చెందటానికా? దేని గురించి కూడా నువ్వు దిగులు చెందకు, దేని గురించి కూడా నువ్వు నిరుత్సాహపడకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను విడువనంటున్నాడు, నిన్ను ఎంత మాత్రము కూడా ఎడబాయనంటున్నారు. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా, నీ భార్య నిన్ను విడిచిపెట్టినా, నీ భర్త నిన్ను విడిచిపెట్టినా, నీ పిల్లలే నిన్ను కాదనుకుంటున్నా, దేవుడు మాత్రం నిన్ను విడవనంటున్నాడు. ధైర్యంగా దేవుని కొరకు జీవించు. గొప్ప మేలులను దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. అయ్యా, నీ బిడ్డలైన వారిని, నీ స్వాస్థ్యమైన వారిని నువ్వు విడిచిపెట్టనని మాట ఇచ్చిన దేవుడు. తల్లి మరిచినా, తండ్రి విడిచినా నిన్ను విడవనంటున్నావు తండ్రి. అవును ప్రభా, వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, వారికి వచ్చిన దుఃఖాన్ని బట్టి ఈ రోజున మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. అవును ప్రభా, అయా మాట వినగానే ఉత్తరం ఇచ్చే దేవుడవు తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారిని ఎంత మాత్రం నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. వారికి ఏదో అనారోగ్యం వచ్చిందనో, వారు ఏదైనా బాధలో ఉన్నారనో, వారు అన్ని పోగొట్టుకున్న ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటికీ నీ తండ్రి మీరు విడిచిపెట్టని దేవుడవని, నిత్యము వారిని కాపాడే దేవుడవని వాక్యము ద్వారా సెలవిచ్చి అయా ప్రతి బిడ్డను ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదలను అనుగ్రహించండి. కన్నీటినంతటిని తుడిచి సంతోషకరంగా మార్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడు, ఒంటరి అయిన వారు 1000 మంది అగునంటున్నావు. అట్టి ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి అయ్యా. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి ప్రభా, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయ్యా. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. ఈ రోజు నా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. సుఖముగా, సౌఖ్యముగా వారు చేరుకోవాల్సినటువంటి స్థలానికి వారు చేరుకున్నట్లుగా సహాయము దయచేయమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన, మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.